హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన సిరీస్ వ్లాగ్స్లో నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. కట్లా ఫిష్ కర్రీ. ఓన్లీ ఫిష్లో మనం పొట్ట ముక్కలు ఉంటాయి కదా, ఆ పొట్ట ముక్కలతోనే ఫిష్ కర్రీ చేయబోతున్నాను నెల్లూరు స్టైల్లో. నెల్లూరు చేపల పులుసు అని అంటారు కదా. సో నెల్లూరు చేపల పులుసు పక్కాగా పర్ఫెక్ట్గా ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ స్టెప్స్లో మనం ఫుల్ టేస్టీ చేపల పులుసుని రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టొమాటోస్ తీసుకున్నాను, 3 టొమాటోస్ చిన్నవి. పెద్దవైతే అంటే టొమాటోస్ ఎక్కువ కూడా యూస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఒక 4 టొమాటోస్ తీసుకోండి. నేనైతే చిన్నవి 3 తీసుకున్నాను. ఇవి కూడా మనకి కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. అది కటింగ్ చేసే వీడియో మిస్ అయింది. సో ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా మనం పచ్చి మామిడికాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకి ఎంత ఆయిల్ కావాలో కర్రీకి అంత ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా పోపు దినుసులు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు. అవి హీట్ అయిన తర్వాత మనం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ కానీ టమాటో కానీ బాగా ఉడికిపోయి బాగా వేగకూడదు, మీడియంలోనే వేగాలి. మీడియం వరకు వేగాలి. కలర్ చేంజ్ అయిపోయేంత వేగాల్సిన అవసరం లేదు, కొంచెం నార్మల్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, నెక్స్ట్ మనం టొమాటో కూడా యాడ్ చేసేసుకున్నాము. టొమాటో కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టొమాటో వేగేలోపు మనం ఏం చేద్దామంటే చింతపండు రసాన్ని తయారు చేసేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి. ఇట్లా మనం చింతపండు రసాన్ని ఒక సపరేట్ బౌల్లో తీసేసుకొని అందులో మనకి తగినంత, మన స్పైసీకి తగినంత, ఎవరు ఎంత కారం తింటారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఎంత కారం అవసరమో అంత మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఆ చింతపండు రసంలోనే. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే మనము ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఓన్లీ పొట్ట ముక్కలతోనే కర్రీ చేస్తున్నాను, అంటే ఫిష్ పెద్ద పెద్ద పీసెస్ పెద్ద పీసెస్ లాగా ఏముండవు, ఎందుకంటే మాకు చిన్న పాప ఉంది కదా, తనకి తినాలంటే ఈ పీసెస్ అయితేనే మంచిగా ఉంటుంది, అందుకని చేస్తున్నాను అనమాట. సో మన ఈ టమాటా వేగిన తర్వాత మనం ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాము. దాంతోపాటే మనము ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి ఒకేసారి. ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో ఇదే అనమాట ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంక మనం గరిటె పెట్టము. బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం సేపు వదిలేయాలి, ఒక 5 నిమిషాలు. ఇట్లా ఉడుకు పట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఆ కడాయిని మిక్స్ చేసేసుకుంటాము. ఇంకా గరిటె పెట్టకూడదు, మనం గరిటె పెట్టామంటే మనకి ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఇరిగిపోతాయి, తెలిసిందే కదా. ఒకసారి అలా కలిపేసుకొని కొంచెంసేపు బాయిల్ చేస్తాము. సో మనము అది ఉడికేలోపు, చిక్కబడేలోపు పులుసు పొడి రెడీ చేసుకుంటాము. ఈ నెల్లూరులో నెల్లూరు సైడు కానీ నెల్లూరు చేపల పులుసు అంటే మనకి ఏ చేపల పులుసు అయినా సరే పులుసు పొడి కంపల్సరీ. సో పులుసు పొడి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఈ 4 ఐటమ్స్ దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ ఉంటే మిక్సీలో మీరు పౌడర్ చేసుకోండి, లేదు దంచుకోవాలి అనుకుంటే ఇలా దంచుకోండి. ఇందులో మీరు దంచుకున్న తర్వాత చాలామంది వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు లాస్ట్లో, అంటే వెల్లుల్లిపాయ కూడా దంచుతారు. మీకు టేస్ట్ అది నచ్చుతుంది అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా ఒక 3-4 పాయలు వేసుకొని దంచుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నేను డైరెక్ట్గా పులుసు పొడే యూస్ చేస్తున్నాను. సో ఇలా మనకి
రోల్లో దంచుకుంటే ఇలా వస్తుంది పౌడరు. ఇప్పుడు దీన్ని తీసుకొని మనకి కొంచెం కూర అనేది చిక్కబడింది లైట్గా. ఇప్పుడు ఈ పులుసు పొడి వేయడం వల్ల కూర అనేది ఇంకా చిక్కబడుతుంది, అలాగే టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పులుసు పొడి యాడ్ చేసేస్తాం కదా. నెక్స్ట్ ఊరికే గరిటెతో మనం అలా అలా దాన్ని స్ప్రెడ్ చేసేసి తర్వాత కడాయితో బాగా తిప్పుకున్నామంటే పులుసు పొడి అనేది మొత్తం కర్రీకి, ఫిషెస్కి, పీసెస్కి అంతా కూడా పట్టేస్తుంది. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పులుసు పొడి దీంట్లోనే కాదు, మనం వేరే ఏమన్నా కర్రీస్ యూస్ చేయాలన్నా, అంటే బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఇట్లాంటివి చేసుకుంటుంటాం కదా, వాటిలన్నిటిలో కూడా యూస్ చేసుకుంటే మనకు ఫిష్ కర్రీ తిన్న ఫీలింగే వస్తుంది అనమాట. ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఉడకబెట్టేసుకొని మనకు తెలిసిపోతుంది. మనకేమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఫైనల్ టచ్ మనకి కొరియాండర్ లీవ్స్ అవి వేసేసుకున్నామంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఫిష్ కర్రీ. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంట్లో తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకు స్పెషల్గా అంటే ఓన్లీ పొట్ట ముక్కలతో చేశాను, ఎందుకంటే ఇందులో ముళ్ళు తక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మా పాప తినడానికి అని చెప్పేసి నేను చేశానమాట. మీరు సపరేట్గా ఇలాగే చేసుకోండి, వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, వాళ్ళే తినేస్తారు. జస్ట్ పెద్ద ముళ్ళులు 2 ఉంటాయి. సో అదనమాట. సో మీరు కూడా ఇలాగే ఈ కర్రీని తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మరి ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.